దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులను బయటికి లాగితే సహించేది లేదని లాయర్ ఏడుపుగంటి శ్రీనివాస్ను దెందలూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ దెందలూరు మండలం కార్యదర్శి కసికుర్తి రామకృష్ణ, పార్టీ ఏలూరు మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెనుబోయిన మహేష్, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుడిపూడి రేవతి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొప్పాన సుధాకర్ మాట్లాడుతూ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్లే ఏడుపుగంటి శ్రీనివాస్కు లాయర్గా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. 2024 ఎన్నికల ముందు నుంచే ఏడుపుగంటి శ్రీనివాస్ వైసీపీ వాళ్లతో జతకట్టారన్నారు. ఎన్నికల సమయంలో చింతమనేనికి ఓటు వెయ్యొద్దని శ్రీనివాస్ ఫోన్ చేసి వారి అనుయాయులకు చెప్పారన్నారు. చింతమనేని ప్రభాకర్ మనోభావాలను దెబ్బతీసేందుకు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ ముసుగు కప్పుకోవటం దేనికని, నేరుగా ఆ పార్టీ కండవ వేసుకోవచ్చు కదా అని శ్రీనివాస్కు టీడీపీ నాయకులు సూచించారు. మీడియా సమావేశంలో వచ్చి అబద్ధాలు ఆడటమే కాకుండా వైసీపీ వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్ను శ్రీనివాస్ చదువుతున్నాడని ఆరోపించారు. పార్టీని విమర్శిస్తూ, మా నాయకత్వాన్ని విమర్శిస్తూ, మా ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆ కుటుంబాన్ని విమర్శించడం అనేటువంటి జరిగింది. గతంలో చూసాం. నిండు అసెంబ్లీ సభలో వైసీపీ పార్టీ నాయకత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు గారి కుటుంబాన్ని, చంద్రబాబు గారి భార్యని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది జరిగింది. అంటే మనుషుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళని మానసికంగా కుంగిపోయేటువంటి విధంగా పనిచేయటంలో వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ముందుంటుంది. వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి సలహా మేరకే ఈ రోజున మా చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే గారిని మానసికంగా దెబ్బతీయడం కోసం ఈయన్ని ఏడుపుగంటి శ్రీనివాస్ బాబు అనేటువంటి అతన్ని వాడుకుంటుంది తప్ప వేరే విషయం ఏం కాదు. ఈ విషయంలో మా పార్టీ కానీ, మా పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు కూడా ఈ రోజున మరి ఏడుపుగంటి శ్రీనివాస్ బాబు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా హర్షించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యేగా కాకముందు మనిషి, ఆయన కూడా ఒక మనిషే. ప్రతి మనిషికి ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, సీఎం అయినా, ఎవరికైనా వ్యక్తిగత మనోభావాలు ఉంటాయి. ఎప్పుడైతే మానసిక మనోభావాలు దెబ్బతిన్నాయో కుటుంబమే ముఖ్యం. కుటుంబం తర్వాతే ఎమ్మెల్యే కానీ ఏ పదవైనా సరే. దాని దృష్టిలో పెట్టుకుని సహజంగా మనిషి అనేది రియాక్ట్ అవుతారు కాబట్టి ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఎవరు కూడా ఎటువంటి దురుద్దేశంతో ఆపాదించవలసిన అవసరం లేదు. ఒక నీచమైన సంస్కృతిని లేవనెత్తిన ప్రముఖ లాయర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. నేను తెలుగుదేశం స్టేట్ లీగల్ సెల్కే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. చెప్పుకుని పార్టీకి ద్రోహం చేస్తూ నేనేదో పెద్ద మనిషినని పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు. చూశారుగా మైకిల్ దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో. పెద్ద నాకేమీ తెలియదు, నేనే పెద్ద తెలివి గలవాడిని. లాయర్గా నీకు తెలివితేటలు ఉండొచ్చు. ఆ లాయర్ భిక్ష పెట్టిందే మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. నువ్వెవరో తెలుసాయా? నువ్వు కాన్స్టిట్యున్సీలో ఒక లాయర్గా, మామూలు లాయరు నువ్వు. నీకు గౌరవ శాసనసభ్యుల వారు పరిచయంతో, ఆయనకున్న సన్నిహిత సంబంధాలతో నువ్వు ఒక ప్రముఖమైన లాయర్నని ఈరోజు జబ్బలు జరుచుకుంటున్నావు. దాన్ని ఆసరాగా తీసుకుని మీ ఇద్దరు గతంలో చాలా అవినాభావ సంబంధాలతో మంచి మిత్రులుగా మీరు మెలిగిన విషయాలు మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఎటువంటి కేసునైనా సరే నువ్వు వచ్చి అర్ధరాత్రి కాడ కూడా పోలీసులతో మాట్లాడి స్టేషన్ బేలో ఇంకోటో మాట్లాడి మేమందరం ఉండగానే మీరు కూడా బుల్లెట్ వేసుకుని వచ్చి ఆయన తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి స్నేహం ఎక్కడ బెడిసికొట్టిందో మాకైతే తెలియదు. స్నేహాలు ఉంటాయి, మనస్పర్ధలు వస్తాయి. కుటుంబాల్లోనే అన్నదమ్ములకే మనస్పర్ధలు వస్తున్నాయి, తల్లిదండ్రులకే మనస్పర్ధలు వస్తున్నాయి, భార్యాభర్తలకే మనస్పర్ధలు వస్తున్నాయి. అలా మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. వస్తే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? కుటుంబాలు నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయాలి. మనిషితో మనిషిగా అటాక్ చేసి నీ దమ్మేంటో మా దమ్మేంటో తేల్చుకోవాలి తప్ప కుటుంబ విషయాల్ని రోడ్డుకి లాగి నువ్వేదో పెద్ద ఘనకార్యం చేశానని చెప్పి చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితిలో లేము. ఎవరికైనా సరే కుటుంబాన్ని బయటకు లాగితే ఎవరైనా సరే వారి యొక్క సహనాన్ని కోల్పోవటం అనేది సహజం. అంతేగాని
పనికిమాల మీడియా వాడు అది చేశారు, నువ్వు ఊరుకుంటావా? ఎవరో ఏబిఎన్ వెంకటేశ్వరరావు ఏదో అన్నాడని హైదరాబాద్ పంపించి ఏబిఎన్ వెంకటేశ్వరరావు ఆఫీస్ మీద నువ్వు దాడి చేపించిన నీ ఛానల్ నీకు ఎదటోటి ఆడవారు మనుషుల్లా కనపట్టలేదా? నువ్వేం మాట్లాడుతున్నావా? ఎవడన్నా ఊరుకుంటాడా? మాకు చెప్పలేదు ఆయన. వాస్తవంగా అంటే మాకు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలే. ఆయన సొంత విషయమని, ఆయన సొంత ఇంట్లో విషయమని ఆయన ఒక్కరే వెళ్ళారు. మా క్యాడర్ కానీ ఎవరికి కూడా ఆయన ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తుంటే నీ పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారందరితో మరి అంటకాగడం వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఆయన్ని. మీకు దమ్ముంటే మీరు నిరూపించుకోండి, మేము నిరూపిస్తాం. మీరు వైసీపీ వాళ్ళతో గత 24 ఎలక్షన్ ముందు నుంచి కూడా మీరు వారితో అంటగాగుతున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఒకటే తెలియజేస్తున్నాం, మీ అంత కుసంసారులు మేమైతే కాదు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ చూసుకుని మరి నేను ఇలా మాట్లాడా అని చెప్పి తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఆయన మాటలు మరి ఎవరు కూడా రాజకీయాల్లో కానివ్వండి, అలాగే మన వ్యక్తిగత విషయాలు కానివ్వండి, ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. మరి అలాంటి మాటలు కూడా మరి ఆయన మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన గతంలో మరి చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇలాంటి మాటలు కనుక, ఇలాంటి సన్నివేశాలు కనుక, ఇలాంటి పత్రికా సమావేశాలు కనుక ఇంకొకసారి మీరు నిర్వహించినట్లయితే మీకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మేము ఏదైనా మాట్లాడతాం చేస్తా ఉన్నా సరే మీరు ఏం వద్దని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఈ రోజున మరి గతంలో మాట్లాడినప్పుడు రాష్ట్ర పార్టీ వారు కూడా ఆయనకు తెలియజేశారు, మీరు ఏదైనా ఉంటే పార్టీకి సమాచారం ఇవ్వండి తప్ప మీరు బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయొద్దు, పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయొద్దు అని చెప్పి. కానీ అవన్నీ కూడా ఆయన పాటించకుండా పార్టీ క్రమశిక్షణ మరి ఉల్లంఘన చేశారు కాబట్టి ఆయన్ని ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు వారు బడేటి రాధాకృష్ణయ్య గారు మరి సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా మరి ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసినట్లయితే ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులు అందరికీ తెలుసు, మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియనిది ఏమీ లేదు దీని గురించి. కానీ కుటుంబాల గురించి మాట్లాడే ముందర ఆయన కుటుంబం గురించి కూడా ఇంకొకరు మాట్లాడతారని తెలుసుకుంటాం ఆయన మేలు. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడో, ఆ ఆడపిల్ల ఇంట్లో తన ఇంట్లోనే ఉన్నారు, ఆడపిల్లలు చెల్లి పిల్లలు అందరూ ఉంటారని మరి ఎందుకు ఒకరి కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో మరి మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదన్నా ఉంటే పై స్థాయిలో వచ్చి చెప్పమని చెప్పారు, అయినా ఈయన వినిపించుకోకుండా పద్దాక మీడియా మిత్రులందరూ పిలవటం, నిమిషానికి ఒకసారి మీడియా పెడతాం, ఇవన్నీ కూడా మాకు ఇబ్బందిగానే ఉంది, పార్టీకి ఇబ్బందిగా ఉంది, మా కాన్స్టిట్యున్సీకి ఇబ్బందిగా ఉందని చెప్పి మేము బడేటి చంటి గారికి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన మా అందరి నివేదికల ప్రకారమే ఆయన పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. పాలు పోసి పెంచాడు, పామును పెంచినట్టు. ఇంటి గుట్టు అంతా ఇంట్లో గుట్టు, అది ఏంటి 3 తరాల గురించి మాట్లాడతానంటున్నావు ఏంటి? నువ్వు 3 తరాల గురించి ఏం తెలుసుకున్నావు ఇంట్లో? ఆయన 3 తరాలు ఆయన 3 తరాల గురించి మీరు తెలుసుకుంటే, మీరు మాట్లాడితే మిగతా వాళ్ళు ఏమైనా చేతులకి గాజులు తొడుగు కూర్చున్నారా? చూడండి, నేను చెప్తున్నాను, సహనం అనేది కొంతవరకు ఉంటుంది ప్రతి మనిషికి కూడా. సహనం కోల్పోతే ఎవరైనా అలాగే చేస్తారు. మీరు ఇవాళ సోషల్ మీడియాలో పెట్టి ఏంటి వాళ్ళ మా ఎమ్మెల్యే గారిని అలాగా అల్లరి చేయడానికి చూస్తున్నారు కదా. ఇది నేను మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి చూస్తున్నాం. ఇదే లాయర్ గారు ప్రతిదానికి మా నాయకుడు అడిగేస్తే తప్పు, కదిలితే తప్పు, మెదిలితే తప్పు అని ప్రతిదాన్ని పెద్ద పెద్ద మైకులు పెట్టేసుకుని మిమ్మల్ని అందరినీ పిలిచేసి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఏం నేర్చుకున్నావయ్యా నువ్వు? చదువు దొంగతనంగా కాపీ కొట్టి లా పాస్ అయ్యావా? ఎన్ని హిస్టరీలు చదువుంటావు నువ్వు లా చదవడానికి? ఎన్ని చరిత్రలు చదువుంటావు? ఎంతమంది జీవితాల్లో నేర్చుకుని ఉంటావు నువ్వు? ఇలాగే ఉందా? మగోడు ఎదురు పడినప్పుడు మీ బతుకులు మీరు చూసుకోవాలి. ఇళ్లలో ఆడవాళ్ళ లాక్ రావడం ఏంటయ్యా? చాలా మహిళలుగా మేము చాలా సిగ్గుపడుతున్నామండి. ప్రతి మగాడు కూడా, రాజకీయాల్లో తిరిగే ప్రతి మగాడు కూడా ఇలా మాట్లాడుకోవాలి. కానీ ఇళ్లలో ఉన్న ఆడపిల్లల గురించి, భార్యల గురించి, 3 తరాల గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆయన మాట్లాడుతుంటే వేదాలు వల్లిస్తున్నాడు ఆయన. అది చాలా తప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్ల పనిచేస్తా ఉన్నావు. నువ్వు అబ్బాయి చౌదరికి నువ్వు కేక్ తినిపించుకున్న ఫొటోస్ లేవా? మీ మీడియా మిత్రులందరి దగ్గర కూడా ఉన్నాయి. అన్నీ కూడా నువ్వు వాళ్ళని రెగ్యులర్గా కలుస్తూ ఉన్నావు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్ల పనిచేస్తూ ఉన్నావు. నువ్వు ముసుగు తీసేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి నువ్వు అట్లా యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నావు.
పార్టీ కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ మేము నియోజకవర్గ స్థాయిలో మరి మాకు ఈ సమన్వయ కమిటీ ఏదైతే ఉందో ఆ సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టి మరి తీర్మానం చేయడం జరిగింది సస్పెండ్ చేయమని చెప్పి. కానీ ఇప్పుడు వరకు కూడా సరే అది జరగలేదు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి పెట్టి ఇప్పుడు మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో చంటి గారు ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. అది సంతోషమే. మరి ఈ ముసుగు తొలగిపోయి ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీలో పనిచేయచ్చు ఎవరైనా రాజకీయంగా, వ్యక్తిగత దోషణలు అనేది మరి మానుకోవాలి. కుటుంబాల గురించి మాట్లాడటం మానుకోవాలి. నువ్వు న్యాయవాది వృత్తిలో ఉన్నావు కానీ ఒక కుటుంబాన్ని మరి నువ్వు ఏ విధంగా మాట్లాడావో అర్థమవుతూ ఉంది. నువ్వు జనసేన పార్టీలో కొంతమందిని నువ్వు జనసేన పార్టీ అని చెప్పుకున్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఛానల్లో ప్రెస్ మీట్ పెట్టించిన మాట వాస్తవం కదా. అలాగే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, మిగతా అన్నీ కూడా నువ్వు అన్ని ప్రెస్ మీట్లలో నువ్వు స్క్రిప్ట్ రాసిచ్చేసి ఎలా మాట్లాడుతున్నావు అనేది అందరికీ తెలుసు. అలాగే ఈయన మాట్లాడింది ఏదైతే ఉందో దాన్ని మరి సజ్జల అటు భార్గవరెడ్డి అని చెప్పి ఒకడు ఫేక్ది ఒకటి మరి న్యూస్ ఒకటి బయటకు వదలబట్టి ఆయనకి వ్యక్తిగతంగా బాధ కలిగి మా ఎమ్మెల్యే గారు మరి అతను జరిగిన సంఘటన దురదృష్టకరం. మరి ఎందుకంటే ఒక ఫ్యామిలీని దూషించినందుకు ఆయన బాధపడి అక్కడికి వెళ్ళడం జరిగింది తప్ప ఏ ఉద్దేశంతో కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం.